నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్లిన నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. వైసీపీలో భవిష్యత్తు లేకపోవడంతో మాతృ పార్టీ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. అందులో 4 వైసీపీలోకి ఫిరాయించారు. ఈ ఎన్నికల్లో 3 నేతలు టికెట్లు దక్కించుకున్నారు. 3 ఓడిపోయారు. టికెట్ దక్కించుకోలేని మద్దాలి గిరి ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు. కూటమిలోని 3 పార్టీల్లో ఏదో ఒక దానిలో చేరనున్నారు. మిగతా 3లో వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ వైపు ఆశగా చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక 2014లో మద్దాలి గిరికి పిలిచి మరీ గుంటూరు తూర్పు నియోజకవర్గ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ముస్లిం ప్రభావిత నియోజకవర్గం కావడంతో మద్దాలి గిరి ఓడిపోయారు. కానీ టీడీపీ అధికారంలోకి రావడంతో 5 ఏళ్ల పాటు అనధికార ఎమ్మెల్యేగా చాలామంది అయ్యారు. పార్టీకి విశ్వాసపాత్రుడిగా ఉండడంతో మద్దాలిగిరికి 2019లో గుంటూరు పశ్చిమ టికెట్ కేటాయించారు చంద్రబాబు. ఈ ఎన్నికల్లో గెలిచారు కూడా. అయితే గెలిచిన కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. కేవలం వ్యాపార నిమిత్తం పార్టీ మారారు. కానీ ఈ ఎన్నికల్లో మద్దాలిగిరిని అసమర్థుడిగా తేల్చేశారు జగన్. ఆయనను పక్కన పెట్టి విడుదల రజనీకి టికెట్ ఇచ్చారు. ఆమె విజయానికి మద్దాలిగిరి కృషి చేశారు కూడా. కానీ వైసీపీలో అంత గుర్తింపు లేదు. ఏ వ్యాపారాల భయంతో వైసీపీలో చేరారో అదే భయంతో ఇప్పుడు టీడీపీ వైపు వచ్చేందుకు ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇక చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం సైతం టీడీపీలో చేరేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు బలరాం. ఆయన విజయం సాధించిన టీడీపీ మాత్రం అధికారంలోకి రాలేదు. ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం దాడులు, కేసుల భయంతో వైసీపీలోకి ఫిరాయించాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు వైసీపీ టికెట్ లభించింది. కానీ ఓడిపోయారు. ఇక ఇప్పుడు అదే వ్యాపారాల భయంతో టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ చంద్రబాబు నుంచి ఆశించినంత సానుకూలత లేదు. ఇక చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణం ఆయన టీడీపీలో చేరడం ఖాయం. ఇక విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వాసుపల్లి గణేష్ కుమార్. డిఫెన్స్ అకాడమీతో పాటు విద్యా సంస్థలు కూడా ఆయనకు ఉన్నాయి. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఓడిపోయారు. అయినా సరే చంద్రబాబు ఛాన్స్ ఇస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో గణేష్ కుమార్ గెలిచినా అధికారంలోకి రాలేదు. 2019 ఎన్నికల్లో గణేష్ కుమార్ గెలిచిన టీడీపీ అధికారంలోకి రాలేదు. దీంతో విద్యా సంస్థల పరంగా వైసీపీ నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక దీంతో ఆయన వైసీపీలోకి ఫిరాయించారు. ఈ ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దారుణ పరాజయం ఎదురైంది. ఇప్పుడు ఈయన సైతం టీడీపీలో చేరేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ నాయకత్వం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.